దొరుకుతాయి. కాబట్టి మొదట దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి, దేవుని సన్నిధికి ప్రాధాన్యత ఇవ్వాలి. దేవుని బిడ్డలారా, కోరహు కుమారులు 42వ కీర్తనలో అనుకుంటా దేవుని బిడ్డలారా రాయబడి ఉంటుంది. మొదటి వచనం నుంచి చూస్తే దేవుని బిడ్డలారా ఏమని ఉంటుంది అని అంటే, అక్కడ దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతుంది ప్రభువా. నీటి వాగుల కొరకు దుప్పి ఎలాగైతే ఆశపడుతుందో అలాగ దేవుని కొరకు నా ప్రాణం ఆశపడుతుంది. దేవుని కొరకు అది తృష్ణగానే ఉన్నదంట. నేను ఎప్పుడు దేవుని సన్నిధికి వచ్చేదను, ఎప్పుడు ఆయన సన్నిధిలో కనబడతాను, ఎప్పుడు దేవుని మాటలు వినాలి, ఎప్పుడు దేవుని స్తుతించాలి, ఇది ఎప్పుడు దేవుణ్ణి ఆరాధించాలి, ఇది ఆ తపన, ఆసక్తి దేవుని బిడ్డ. అలాగే 85వ కీర్తనలో కూడా దేవుని బిడ్డ 2వ వచనంలో యెహోవా మందిర ఆవరణాలని 84:2 యెహోవా మందిర ఆవరణలు చూడవలనని నా ప్రాణం ఎంతో ఆశపడిపోతుంది, సొమ్మసిల్లిపోతుంది. జీవము కలిగిన దేవుణ్ణి దర్శించాలని నా హృదయం, నా శరీరము ఆనందముతో కేకలు వేయచ్చు. అలాగ మనం ఉండాలి. ప్రాముఖ్యంగా మీరు యవనస్తులు ఉండాలి దేవుని